సౌమ్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దున నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవా అంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి వాడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పని. వస్తే పర్వాలా? ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటే ఇప్పుడు చింతకాయ పచ్చడిగా పుట్టాలా కోసి ఎవడు వాడు చెప్పు. మీకేమైనా మైండ్ దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను? అమ్మో, మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊళ్ళోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే? ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటుంటే మంచోని కాదు. దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే, ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్ గా, రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? పాలోడు వీడు పాలోడు కదే బామ్మ. అగరా నాగరాజ్ గా, రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే. అన్నయ్య లోపలి పెళ్ళాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ మాటలు నేను బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రానప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రానప్పుడు నేను పోతా. మురళి, అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసావంటే నేసమోహందానా? బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కాముగా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే, నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను, వినవే ప్లీజ్. వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాలు చాపాల్సిన వయసులో ఐటమ్ సాంగ్ కోసం గుడి వెనక నా చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది పుల్లు వాడికి. మనకి ఎరా పడితే ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా, నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మా డాడీకి చెప్తాను.
చిన్న చింతకాయ డాడీ కాదు వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువైనా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా. ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? ఓ నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్లు కాగబెట్టుకోమందట, నీళ్ళు ఆడదే. చివరి కోరికలు అనిపించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం, నన్ను వదిలియే. చెయ్యండి బాబు. అమ్మో, నువ్వు చెయ్యందిస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ 2 చేతులతో నేనేం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశ క్షమించు. అదిగో ఆటో. బామ్మా ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను రా? వాడేనా పట్టుకొని ఏదేదో చేస్తున్నాడు. ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవరు చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? అబ్బా అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందా? ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందట మీ బామ్మ. ఏం బామ్మ ఇడుదురుకు కేకు తిన్నావా? ఆ వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళే, నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళమేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు నాకు విడాకులు పంపిస్తానని నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండే తెలుసా? మురళి మురళి, మొన్న మీ బామ్మ మా నాన్న రూమ్ లోకి తీసుకెళ్లి కిటికీతలు పెట్టి నవ్వుమంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కితకతలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? ఆక్ పాక్ కరే పాక్ అన్న దానికి నవ్వట్లేడు. ఇది జోకా, ఇది జోకా. ఈడేమో జోకా అంటాడు, ఈ బట్టలోడేమో కేక్ అంటాడు, ఇదేమో ఆక అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేత నుంచి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరి సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కాదమ్మా. ఏజ్ 85, స్పీడ్ 125, స్పీడ్ 125.